సంక్రాంతికి బాలకృష్ణ గారి మూవీస్కి ఎంత సెంటిమెంట్ ఉందో ఇప్పుడు అదే సెంటిమెంట్ బాబీకి కూడా రిపీట్ అవుతుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్గా డాకు మహారాజు నిలిచాడు. సో ఓ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఇప్పుడు నాతో ఉన్నారు బాబీ గారు. సో చెప్పి కొట్టడం అనేది ఫస్ట్ టైం అవుతుంది కదా? యా, అంటే చెప్పి కొడతామని కాదు కానీ కాన్ఫిడెంట్గా మా వర్క్ పట్ల నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో మాట్లాడాము. సరే, ఎప్పుడు మీ వర్క్ మాట్లాడేది చాలా మేము స్టార్టింగ్ కెరియర్ నుంచి చూస్తున్నాం. బాబీ ఇంకొంచెం మాట్లాడు నువ్వు బాగా వర్క్ చేస్తావు కానీ తక్కువ మాట్లాడతావు అనేది మీ మీద ఉన్న కంప్లైంట్, స్వీట్ కంప్లైంట్ అనమాట. సో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్కి ముందు తొడగొడతానని చెప్పారు, తొడగొట్టాలి. సరిగా కొడతా అనంతపూర్లో కొడదామని ఫిక్స్ అయ్యి నిన్నే బాలబాబు గారు కూడా అంటున్నారు తొడగొడతానికి ఫిక్స్ అయిపో బాబీ అని. సినిమా ఎమోషన్స్ని ఇమేజ్ని బ్యాలెన్స్ చేస్తూ అట్ ద సేమ్ టైం టెక్నికాలిటీస్కి వచ్చేసరికల్లా 10 times బెటర్ అనిపించారు మీరు. ప్రీవియస్ వర్క్స్తో చూసుకుంటే శాండ్ సీక్వెన్స్ కానీ లెపర్డ్ సీక్వెన్స్ కానీ అంటే వే యూ క్యారీ దట్ మూడ్ అండ్ స్టోరీ అనేది నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ లాగా అనిపించింది. ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆడియన్స్తో చూసేస్తున్నారు? అదే చాలా ఆనందంగా ఉందండి, అంటే గర్వంగా ఉంది. ఒక సినిమాని టెక్నికల్ ఆస్పెక్ట్స్తో పోగొడతాం జనాలు, వాళ్ళు గుర్తించడం మా కష్టాన్ని. డిఓపి కార్తిక్ కన్నన్ గారి గురించి మాట్లాడుతున్నారు, అలానే ఫైట్ మాస్టర్ వెంకట్ గారి గురించి, తమన్ గారి బీజిఎమ్స్ గురించి. సో వీళ్ళందరూ నా విజన్ని 100 times ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ టెక్నీషియన్స్తో ఇంత భారీ ప్రాజెక్ట్ చేయటం ఫస్ట్ టైం మీరు వెంకట్ గారితో భారీగా చేయటం కానీ, సో ఒక బెస్ట్ టీమ్ సెట్ అయింది అనుకోవచ్చా? అవునండి, బెస్ట్ టీమ్ సెట్ అయిందని 100% నేను ముందే నమ్మాను. ఎందుకంటే ఈ సినిమాకి నేను వంశీ గారికి చెప్పింది ఏంటంటే నాతో పాటు కంప్లీట్గా ఉండే డిఓపి కావాలి, 2-3 సినిమాలు చేయకూడదు, కంప్లీట్గా ఒక సినిమాకి అతను ఉండిపోవాలి. నాకు రైటింగ్లో కూడా కూర్చోవాలి నా డిఓపి. నాకు ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్నో రిఫరెన్స్లు ఉంటాయి నా బ్రెయిన్లో, అవన్నీ మీ ఇద్దరం మాట్లాడుకోవాలి. అలానే వెంకట్ మాస్టర్ రైటింగ్ సైడ్ నుంచి నాకు ముందు నుంచి ఉండాలి. మీ అందరం అంటే మీరు చూస్తున్న ఇంటర్వెల్ గురించి ఎంత హోంవర్క్ చేసామో నా ఒక్కడికే తెలుసు. చాలాసార్లు మాట్లాడుకునేవాళ్ళం, చాలాసార్లు అరుచుకునేవాళ్ళం రూమ్లో. నా రైటింగ్ టీం బెస్ట్ రైటింగ్ టీం ఉంది నాకు, చక్రి, మోహన్ కృష్ణ గారు అండ్ వినీత్. సో ఈ చక్రి అనే అతను స్క్రీన్ ప్లే చేశాడు ఈ సినిమాకి. నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నింటిలోనూ ఉంటాడు, నేను బావా అంటూ ఉంటాను. సో తను నాతో పాటే ఉండేవాడు సెట్లో. అలానే మోహన్ కృష్ణ గారు, వినీత్. సో వీళ్ళందరితో కలిసి గట్టి కొట్టాలరా, ప్రాపర్ బుల్సైకి కొట్టాలి మనం. మిగతా సినిమాలకి మన సినిమాలకి వ్యత్యాసం ఉండాలి, రిఫరెన్స్ అవ్వాలి మిగతా సినిమాలకి అనుకుని స్టార్ట్ చేసాం. సో మీ ఆన్ స్క్రీన్ హీరో బాలకృష్ణ గారు, నేను ఒక బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ జరిగినాయి, ఏదైనా ఒక సరదా మూమెంట్ షేర్ చేసుకుంటాను? సరదా మూమెంట్ అంటే నిన్న సక్సెస్ఫుల్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయండి. ఇంకా చాలా ఉంటాయి. నేను వెళ్ళంగానే ఆయన్ని హగ్ చేసుకోగానే ఆయన నాకు కిస్ ఇచ్చారు, చాలా ఆప్యాయంగా హగ్ చేసుకొని. 2 years బ్యాక్ వాల్తేరు వేరే అప్పుడు చిరంజీవి గారు ఇచ్చారు. అది నా ఆఫీస్లో చాలా పెద్ద హోర్డింగ్ ఉంటుంది, చాలా పెద్ద లామినేషన్. ఇప్పుడు బాలయ్యబాబు గారు ఇచ్చారు. అంటే నేను అడగకుండా, నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నా వర్క్ నచ్చి నా నిజాయితీని వాళ్ళు గుర్తించి అలాంటి ఒక గొప్ప స్టార్స్ వీళ్ళు నాకు హగ్ ఇవ్వటం, నన్ను ప్రేమించడంతో చాలా మజా వచ్చింది. బెస్ట్ మూమెంట్ అంటే అదే. సో ఇద్దరి స్టార్ హీరోస్కి మధ్య ఒక కామన్ ఎమోషన్గా ఉండిపోయారు మీరు. ఇప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి, చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఇద్దరు ఇష్టపడే వ్యక్తిగా ఉండిపోయారు ఈ 2 సంక్రాంతులు, బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతులతో. ఈ మూమెంట్ని ఎలా చూస్తారు బాబు? చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాను బ్రదర్. చాలా అంటే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటు ఒక గౌరవాన్ని తీసుకొచ్చే సినిమా అయింది. రెగ్యులర్గా ఉండే ఏ సీను, క్లీషే సీను కానీ, సెకండ్ హాఫ్ గురించి అందరూ ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్స్ ఫెస్టివల్గా ఉంటే ఎలిమెంట్స్తో, సెకండ్ హాఫ్లో నిజాయితీగా కథ చెప్పాడు బాబీ అంటున్నారు. నేను చాలా ధైర్యం చేసి చెప్పాను. యాక్చువల్గా ఒక ఐటెం సాంగ్ పెట్టచ్చు కదా సెకండ్ హాఫ్, లేదు ఇంకేదైనా స్పెషల్ ఎలిమెంట్ పెట్టచ్చు కదా, కామెడీ ట్రాక్ ఉన్న 2 scenes అయినా చాలా పండిని, దాన్ని ఎందుకు పెద్ద చేయలేదు అంటే నాకు రెగ్యులర్ కామెడీ సినిమా తీయాలని లేదు, నాకు వద్దు, ఆ పేరు వద్దు. రెగ్యులర్ కామెడీ సినిమా తీస్తున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు బాబీ అనేది వద్దు అనేది నా ఇంటెన్షన్గా పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సినిమా అచీవ్మెంట్ అనేది నాలో ఉన్న ఒక డైరెక్టర్ని ఒక ధైర్యాన్ని తెచ్చింది. సార్ ఎగ్జాక్ట్లీ సినిమా ప్రమోషన్స్కి ముందు ఒక సీన్ గురించి మాట్లాడుకున్నాను సార్. ఆ సీన్ గుర్తు చేయాలి మీకు. అవును సార్, ఎందుకంటే ఆ ఊరిని నాశనం చేసి వచ్చిన తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ గారితో బాలకృష్ణ గారు చెప్తుంటారు వీళ్ళు ఏం చేస్తారు. అక్కడ మేము ఎప్పుడూ చూడని కొత్త బాలయ్యని చూసాం, ఆ సెటిల్నెస్ని ఎక్స్పీరియన్స్ చేసాం. అక్కడ ఆయన రెగ్యులర్గా లేరు, అక్కడ మాకు బాబీ గారు కనిపించారు. థ్యాంక్ యూ. దానికి ముందుగా నేను ఇప్పటిదాకా ఏ మీడియాలో చెప్పలేదు. దానికి ముందుగా నేను ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా నేను నేరేషన్ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది, కానీ
ఎక్కడో డైరెక్టర్ బాబీ అనేవాడు కనపడాలనుకుంటున్నానమ్మా అన్నారు. ఎందుకన్నారో తెలియదు. అంటే ఐ లాస్ట్ మై ఫాదర్ 2 years బ్యాక్. సో నాకు ఎవరు పెద్దవాళ్ళు ఏదైనా పాజిటివ్ చెప్తే నేను మా తల్లిదండ్రులు చెప్పించారు వాళ్ళ త్రూ అనుకుంటా. సో ఆయన ఒక మాట అన్నాడు, నేను ఊటీ షెడ్యూల్కి వెళ్తున్నాను, బాబీ అనే మార్క్ ఏదైనా కనపడితే బాగుంటుందా, లేదు బ్లాక్ బస్టర్ అయిపోతే సరిపోద్దా బాబీ అన్నారు. సో నేను వెంటనే నేను తీసే ప్రతి ఎపిసోడ్ని అలా డిజైన్ చేయటం మొదలెట్టాను. సో అందువల్లే మీరు ఈ రోజు నా మెట్ల మీద బాలయ్య బాబు గారు కూర్చొని ఆ ఎమోషనల్ సీన్ని ఇంతమంది పాజిటివ్గా నన్ను ప్రేస్ చేస్తారంటే ఆయన ఇగ్నైట్ చేసిన ఆ క్వశ్చనే. సో విష్ ఆల్ ద బెస్ట్ బాబీ గారు. అంటే సంక్రాంతి కూడా మీకు సెంటిమెంట్గా మారిందని మేము అనుకుంటున్నాం. బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతులతో మరింత టెక్నికల్ వాల్యూస్తో మీ రాబోయే సినిమాలు ఉండాలని, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి అందించాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ సంక్రాంతి. ఎంజాయ్ డాకు మహారాజ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.